కరెక్ట్ ద ఫాలోయింగ్లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టేటివ్ వర్బ్స్ మీద ఉంటుంది జనరల్గా. చూద్దాం. స్టేటివ్ వర్బ్స్ అంటే ఏమిటి? స్థితిని తెలియజేసే వర్బ్స్ని స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇవి యాక్షన్ వర్బ్స్ కాదు. యాక్షన్ వర్బ్స్కి ఐఎన్జీ చేస్తాం, అంటే కంట్రీస్ ఫామ్ ఉంటుంది. స్టేటివ్ వర్బ్స్కి ఇంగ్ ఫామ్ ఉండదు. కానీ ఎగ్జామినేషన్లో వాడు వీటికి ఈ వర్బ్స్కి ఇంగ్ చేర్చి ఇస్తాడు. దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఇప్పుడు చూద్దాం ఆ స్టేటివ్ వర్బ్స్ ఏమున్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, దాదాపు 20 వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నో, బిలీవ్, రిమెంబర్, ఫర్గెట్, లవ్, హేట్, అండర్స్టాండ్, వాంట్, ప్రిఫర్, నీడ్, ఓన్, బిలాంగ్, కన్సిస్ట్ ఆఫ్, సీమ్, అపియర్, టేస్ట్, స్మెల్, ఫీల్, సీ, లైక్, హ్యావ్, హియర్, రిజెంబుల్, పొసెస్, సౌండ్. ఇవి జనరల్గా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి స్టేటివ్ వర్బ్స్. వీటికి ఇన్ఫామ్ చేర్చి అడుగుతాడు, మనం కరెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము చూడండి. ఇన్కరెక్ట్, కరెక్ట్. క్వశ్చన్ ఇన్కరెక్ట్గా ఇలా కంటిన్యూస్ ఫామ్ ఉందనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్, మనం ఆన్సర్ ఏం రాయాలి? సింపుల్ ప్రజెంట్ రాయాలి. ఉదాహరణకు ఈజ్ నోయింగ్ ఉందనుకోండి, ఈజ్ నోయింగ్ అంటే ఈజ్ కొట్టేసి రాయకూడదు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. నోయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు. దానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాయాలి. సో ఈజ్ తీసేయండి, నెక్స్ట్ నో రాయండి. రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేయండి. నెక్స్ట్ యామ్ లేదా ఆర్ నోయింగ్ ఉందనుకోండి. ఈ యామ్ ఆర్ సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి వాక్యం మొదట. సరే, యామ్ లేదా ఆర్ నోయింగ్ ఉందనుకోండి. యామ్ ఆరు యామ్ కానీ ఏముంటే యామ్ ఉంటే యామ్ తీసేయండి, ఆర్ ఉంటే ఆర్ తీసేయండి. తీసేసి నాకు నో వస్తుంది. దీనికి ఎస్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి? నోయింగ్ ముందు ఈజ్ ఉంటేనే ఈజ్ తీసేసి ఐఎన్జీ తీసేసి నో రాసి ఎస్ రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ ఇదే కంటిన్యూస్ ఫామ్ నెగిటివ్లో ఉందనుకోండి. ఈ నెగిటివ్లో ఎలా ఉండవచ్చు? ఈజ్ నాట్ నోయింగ్ ఉందనుకోండి. అప్పుడు నెగిటివ్లో మనం ఖచ్చితంగా డూ కానీ డస్ కానీ ఉపయోగించాలి. ఇది ఈజ్ ఉంది కాబట్టి డస్ గుర్తుపెట్టుకోండి. డస్ నాట్ నో, ఇది మనకు తెలుసు. నాట్ రాయాలి నెగిటివ్గా. నో ఐఎన్జీ తీసేస్తే నో మిగులుతుంది. నోయింగ్లో ఐఎన్జీ తీసేస్తే నో మిగులుతుంది. నెక్స్ట్ యామ్ లేదా ఆర్ నాట్ నోయింగ్ ఉందనుకోండి. యామ్ ఆర్ తీసేయండి, నెక్స్ట్ డూ రాయాలి. డూ రాసి నాట్ నెగిటివ్ అలాగే మళ్ళీ రాయాలి, నో రాయాలి. డూ నాట్ నో కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఈజ్ నాట్ నోయింగ్ అంటే ఈజ్ తీసేయండి. డూ నాట్, ఇది ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ ఉంది కాబట్టి డస్ నాట్ రాయండి. సపోజ్ యామ్ లేదా ఆర్ నాట్ నోయింగ్ ఉందనుకోండి, డూ నాట్ అని రాయాలి నెగిటివ్లో. ఇది అడగడు, ఎక్కువ ఈ ఫామే అడుగుతున్నాడు, కానీ ఈ విషయం గురించి పూర్తి అవగాహన కోసం ఇవి కూడా రాస్తున్నాను. నెక్స్ట్ ఈ షీ నోయింగ్ క్వశ్చన్లో ఉందనుకోండి. కంటిన్యూస్ ఫాము నోయింగ్ కంట్రీస్లో ఇచ్చి క్వశ్చన్లో ఇచ్చాడు అనుకోండి ఇంట్రాగేటివ్గా, అప్పుడు ఎలా రాయాలి చూద్దాం. ఈ షీ నోయింగ్ అంటే ఈజ్ తీసేసి ఇక్కడ డస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఉంటే డస్ వస్తుంది. ఈజ్ కొట్టేసి ఈజ్ ప్లేస్లో ఏమొస్తుంది? డస్ వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసి ఐఎన్జీ తీసేస్తే ఇంకేం మిగులుతుంది? నో మిగులుతుంది. డస్ షీ నో, ఇది కరెక్ట్. సపోజ్ ఆర్ దే నోయింగ్ అని ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆర్ తీసేయండి. ఆర్ తీసేసినాక సెంటెన్స్ మాత్రం ఖచ్చితంగా డూ కానీ డస్ కానీ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చేయాలనుకుంటే డూ కానీ డస్ కానీ ఉండాలి. ఈజ్ ఉంటే డస్ రాయాలి, ఆర్ లేదా యామ్ ఉంటే డూ రాయాలి. సో డూ సబ్జెక్ట్ దే, ఐఎన్జీ తీసేసాము, నో మిగిలేదు. సో డూ దే నో. సపోజ్ ఇదే క్వశ్చన్ ఫామ్ నెగిటివ్లో ఉందనుకోండి. సపోజ్ అప్పుడు నెగిటివ్లో ఎలా ఉంటుంది? ఈజన్ షీ నోయింగ్ ఉందనుకోండి, అప్పుడు ఈజ్ బదులు మనం డస్ రాయాలి కదా. డస్ నాట్ సేమ్. డజన్ షీ నో, ఐఎన్జీ తీసేస్తే నో మిగులుతుంది. డజన్ షీ అని రాయాలి. నెక్స్ట్ ఆర్ అండ్ దే నోయింగ్, అప్పుడు ఆర్ తీసేయాలి, డూ రాయాలి. నాట్ ఉంది కాబట్టి డోంట్ దే నో అని రాయాలి. డోంట్ దే నో అని రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో కానీ నెగిటివ్లో కానీ ఈజ్ ఉంటే డస్ రాయాలి, ఆర్ లేదా యామ్ ఉంటే డూ రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, షీ ఈజ్ బిలీవింగ్ ఇన్ గోస్. ఇది కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చాడు. మనము ఇది టెన్స్ ఏముంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఏం చేయాలి, సింపుల్ ప్రజెంట్లో రాయాలి. ఎలా రాయాలి చూద్దాం. షీ యాజ్ ఇట్ ఈజ్, సబ్జెక్ట్ ఏం మారదు, షీ ఈజ్ రాయకూడదు. నెక్స్ట్ బిలీవ్, బేస్ వర్బ్ రాయాలి. ఐఎన్జీ తీసేస్తే ఏం మిగులుతుంది, బిలీవ్. స్పెల్లింగ్ కూడా చూసుకోవాలి. బిలీవ్ ఈజ్ అంటే ఏం రాయమన్నాను, ఎస్ యాడ్ చేయమన్నాను. షీ బిలీవ్స్ ఇన్ గోస్ట్స్. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది ఇక్కడ. షీ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ గోస్ట్స్. ఈజ్ నాట్ బిలీవింగ్ రాంగ్ ఆన్, ఇది ఇన్కరెక్ట్ చేయాలి. ఎలా, షీ, నేను చెప్పాను ఈజ్ ఉంటే ఏం రాయమన్నాను, నెగిటివ్లో డస్ రాయమన్నాను. షీ డస్ నాట్ సేమ్. బిలీవింగ్ ఐఎన్జీ తీసేస్తే బిలీవ్ వస్తుంది. ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోమన్నాం. ఈ బిలీవ్ కట్ చేస్తే ఇంగ్ వస్తుంది అని బిలీవ్ ఇదే రాయకూడదు, ఈ చేస్తారు స్పెల్లింగ్లో. బిలీవ్ ఇన్ గోస్ట్స్. సపోజ్ ఇది క్వశ్చన్లో ఉందనుకోండి, ఈ షీ బిలీవింగ్ ఇన్ గోస్. అప్పుడు నేను చెప్పాను ఈజ్ ఉంటే ఏం రాయమన్నాం, డస్ రాయమన్నాం. వాక్యం మొదట ఈజ్ ఉంటే మనం కూడా క్వశ్చన్లో డస్ వాక్యం మొదట ఉండాలి. డస్ షీ, సబ్జెక్ట్ ఏం మారదు. డస్ షీ, ఐఎన్జీ తీసేయాలి. బిలీవ్, డస్ షీ బిలీవ్ ఇన్ గోస్. నెక్స్ట్ సపోజ్ ఇట్లా క్వశ్చన్ ఫామ్లో ఉందనుకోండి, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. ఈజెంట్ షీ బిలీవింగ్ ఇన్ గోస్. అప్పుడు ఏం రాయాలి, డజంట్. షీ ఉంటే డజ్ కదా, నాట్. డజంట్ షీ బిలీవింగ్ ఇన్ గోస్.